రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కోటీశ్వరాలు అవ్వాలనేది కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదన్నారు. పీపుల్స్ ప్లాజాలో సరస్ మేళాను ఎంపీ అనిల్ కుమార్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. సెర్ప ఆధ్వర్యంలో వచ్చే నెల 7 వరకు జరగనుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. అమ్మకం కోసం దాదాపు 250 స్టాల్స్ ఏర్పాటు చేశారు. రూరల్ డెవలప్మెంట్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్క మహిళకు ఒక మంచి గొప్ప ఆపర్చునిటీ. ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన వాళ్ళ ఒక టాలెంట్ని, వాళ్ళ ఒక ఆర్ట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక పెద్ద మంచి వేదిక ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క చక్కని కార్యక్రమానికి ఎవరైతే మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ యొక్క ఆర్ట్, అదేవిధంగా మీరు చేస్తున్న ఒక టాలెంట్ని కూడా మీ అందరికీ కూడా మంచి జరగాలని కూడా ఈ వేదిక నుంచి కోరుతూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వము మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. మహిళలు మరి గౌరవించబడాలి, పూజించబడాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని, మహిళలే డైరెక్ట్గా మార్కెట్ చేసుకోవచ్చు అనే లక్ష్యంతో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి హైదరాబాద్లో కూడా మార్కెటింగ్ సౌకర్యం మరి ఏర్పాటు చేయడం కోసం మూతబడ్డటువంటి నైట్ బజార్ ప్రాంతంలో మహిళలతో భవిష్యత్తులో మరి పొద్దంతా కూడా వాళ్ళు మార్కెటింగ్ సౌకర్యం ఇలా మనం ఇప్పుడు 10 రోజులు ఎట్లయితే ఇక్కడ సరస్ ఫేర్ పెట్టినామో ఆ రకంగా హైదరాబాద్లో ఉంటుంది. అదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మరి ఇలా మహిళల కోసం, మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులను విక్రయించుకోవడం కోసం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో మరి ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. కాబట్టి మా అందరి లక్ష్యం 1 కోటి మంది మహిళలను మహిళా సభ్యులుగా చేర్చాలి, వారందరినీ కోటీశ్వరులుగా చేయాలి. అప్పుడు ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది. వాళ్ళ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వాళ్ళు సంపాదించుకున్న 4 రూపాయలతోటి ఆ కష్టాన్ని, కన్నీళ్లను తుడుచుకొని పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, హెల్త్, ఇల్లు, ఇతరత్ర సౌకర్యాలు కూడా కలిగించుకుంటారు. ఈ రాష్ట్రానికి కూడా వాళ్ళు పెద్ద